చేస్తానే ఉన్నారు ఆల్రెడీ. నమస్తే నమస్తే. మీరు ఇటు వచ్చేయండి. మళ్ళీ ఎలా చూసి చూసుకుంటున్నా నేను. గుర్తొస్తారు. ఓకే, గుర్తొచ్చింది. ఓకే, సూర్యారా. అవునా, థ్యాంక్ యూ. ఇంకెవరు వచ్చారు? చూసాను నేను, గుర్తుంది నాకు, గుర్తున్నాను నాకు. ఐ కెన్ రికగ్నైజ్ యూ ఆల్సో. ఒకసారి మాట్లాడు. అవును అవును. ఏది హాస్పిటల్ అన్నారు? ఎక్కడ? వాసమ్స్. ఓకే ఓకే. ఇంకెవరు? ప్రసాద్. ప్రసాద్ ఎంపీసీ అయినా నేను ఒక్కొక్కసారి ఎంపీసీకి కూడా జనరల్ బయాలజీకో దేనికో పంపించేవారు నన్ను కొన్ని క్లాసెస్ కి 90లో. ఓకే ఓకే ఓకే. వెంకటరమణ వాళ్ళ బ్రదర్ స్టూడెంట్ గూడూరు ప్రసాద్ గారు. అది గుర్తుపట్టాను నేను. వైకుంఠరాము డాక్టరు మా సిస్టరా, డాక్టర్ జాగృతి. డాక్టర్ జాగృతి. అవును అవునా? అవును అవునా? అవును. తను అక్కడ పాలవంచలో 6 years ఏమో నర్సింగ్ హోమ్ పెట్టింది. నేను అక్కడి నుంచి మన కాలేజ్కి వచ్చేదాన్ని కొన్ని సంవత్సరాలు. మా ఓన్ సిస్టర్ తను. ఓకే. ప్రసాద్. అవునా? పాలవంచా వాళ్ళు అప్పుడు? ఓకే ఓకే. ప్రసాద్. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉండడం? హైదరాబాదేనా? సో పటాభి ఇప్పుడు ఎక్కడంటే యుఎస్ఏలో ఎన్నాళ్ళు వచ్చేసావు? అక్కడేంటి, ఏం చేస్తావు యుఎస్ లో? ఐటీ. సింగరేణి కాలేజ్ లో ఉండేవాడిని. 10 years సింగరేణిలో వర్క్ చేసి యుఎస్ వెళ్ళాను. 21 years. ఈ పిల్లలు డాక్టర్స్ వీళ్ళందరూ ఏదో ఇండియాలో చైనా హాస్పిటల్స్, గుంటూరు, విజయవాడ. బాసమ్స్ హాస్పిటల్. బాసమ్స్. ఓకే. బాబు గైనకాలజిస్ట్, బాబు. సో సెటిల్ ఎట్ విజయవాడ. ఓకే, నైస్. ఇండియాకి వచ్చేసారు మొత్తానికి. హ్యాపీ. భలే కలిసారు అందరూ చక్కగా. ఖండేల్వా మహేష్ కుమార్. 70 to 75. 1 year జూనియర్. ఇప్పుడు ఎక్కడ ఉండడం? పెద్ద బజార్. కొత్తగూడెం వచ్చే చాలా అయిపోయింది. నేను అసలు యాక్చువల్గా రావాలి ఒకసారి అనుకుంటున్నాను. ఓకే ఓకే. చాలా స్ట్రెయిన్ తీసుకుని వచ్చారు. రియల్లీ ఆఫ్టర్ 40 మోర్ దాన్ 40 అయిందా? మోర్ దాన్. 78 డిగ్రీ కూడా మీరు మాకు చెప్పారు. అవును. 78 తర్వాత మాకు జయంతి మేడం తెలుసు. మేము ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాం. వాట్సాప్ తో మళ్ళీ కలిసి 50 years అయిపోయింది. తను అందరు గ్యాదరింగ్, కమ్యూనికేషన్ త్రూ గ్యాంగ్ లీడర్. అందరికి ఆకలి అవుతుందేమో. అది హంగ్రీ కాదు, పిల్లలకి ఆకలి అవుతుందేమో. నా దృష్టిలో మీరు పిల్లలే అంటే ఆకలి అవుతుందేమో. చాలా లేట్ అయింది కదా. అయిపోయింది జస్ట్ 10 minutes. నేను కూడా క్లాస్ ఏంటో, సబ్జెక్ట్ ఏంటో, పాఠం ఏంటో మిగతా మాట్లాడడానికే తీరేది కాదు. ఇదేంటి క్లోజప్ తీయమా సార్? అందరు వస్తున్నారా? నేనేమైనా కవర్ చేస్తున్నాను? హాయ్, నేను మీ జయంతి మేడం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే వివంతా హోటల్, విజయవాడ ఎంజీ రోడ్లోని వివంతా 5 star హోటల్లో ఉన్నాం. మనం ఎందుకున్నాం తెలుసా? ఇవాళ మనం 100 యూట్యూబ్ వీడియో సెలబ్రేషన్ చేయబోతున్నాం. మరి ఈ సెలబ్రేషన్కి చాలా సర్ప్రైజ్లు ఫీల్ అయ్యాను నేను. ఏంటో తెలుసా? ఆఫ్టర్ 40 years
నా శిష్యులందరూ ప్రియ శిష్యులందరూ కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. రియల్లీ ఇట్ ఈస్ థ్రిల్లింగ్ మూమెంట్ అండ్ ఎక్సైటింగ్ మూమెంట్ ఫర్ మీ. ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ దే హ్యావ్ ట్రావెల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ మీ. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే. ఎప్పుడో 70 to 75లో నేను వీళ్ళని స్టూడెంట్స్గా చూశాను. ఇవాళ ఇంత ఉన్నత స్థితిలో మరి హై రేంజెస్లో వీళ్ళు సెటిల్ అయ్యి ఇవాళ నాకు ఇలా కనిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అకేషన్కి వాళ్ళు అటెండ్ అవ్వటం కూడా నాకు చాలా బాగుంది. తర్వాత వన్ మోర్ అనౌన్స్మెంట్. ఇట్స్ మై డాటర్ అమృత, అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. She became Miss Amruta to Mrs. Amruta Kamesh, and my son-in-law, Mr. Kamesh, our software engineer at Bangalore. So now let us celebrate the occasion. Okay? మరి మా సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఈరోజు మీరు కూడా మా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. సో యూ ఆల్సో పార్టిసిపేట్. ఓకే, లెట్ us స్టార్ట్. మీరు మాట్లాడుతూనే ఉండండి కంటిన్యూస్గా. చాలుగా చిన్న ముక్క చేసే స్మాల్ పీస్. Congratulations, madam. Thank you. We have also, madam, we wish you will complete 1,000. Congratulations. Like Amruta, congratulations to you. Thank you, God Uncle. bless you both. Happy married life. Thank you, Uncle. కామేష్ పెట్టమ్మా. మరి మీరు ఎంత తీసేసుకుంటారా స్పూన్స్లో? చేసేనా ఒక్కొక్కరికి? ఓకే. నో నో నో, ఇంత క్రీమే వస్తుంది. పీసెస్ చేస్తారు. పెట్టావా ఆల్రెడీ? ఓకే సరే. మరా సో 2020 టీచర్స్ డే రోజు సెప్టెంబర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. దానికి మోటివేషన్ మా డాటర్స్ అండ్ నా సపోర్టర్స్, మై స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అలా ఆ పాండమిక్ సిచ్యుయేషన్లో 1 year బిజీగా, అంటే అవుట్ సైడ్ వెళ్ళడానికి లేదు, ఇన్సైడ్ ఓన్లీ మా అమృత నన్ను ఎంకరేజ్ చేసి వీడియోస్ తీసింది. సో ఆల్ వెరైటీస్ హ్యాడ్, ట్రెడిషనల్, హెల్త్, షాపింగ్ ఇవన్నీ చేశాను. సో మచ్ ఎంకరేజ్మెంట్ ఐ గాట్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఉంది. సో ఫ్యూచర్ ఆల్సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి. ఓకే, కమ్ లెట్ us హ్యావ్ అవర్ లంచ్. Yeah, before that, a small felicitation to madam. So, దీని ముందు జరిచేవాడు ముక్కలు కొంచెం ముందు జరి వెనక్కి కూర్చుంటే కానీ రాదు. Thank you so much. Thank you. మీరు తప్పుకున్నట్టుగా పెట్టుకోలేదు. Honestly, smile. Okay. Merci, Krishna. Oh. ఎప్పుడు ఇది? Last year April. ఓకే. April 22. మా స్టూడెంట్స్. అమృత తీసుకో అమ్మా, మమ్మీకి రాత్రి చూపి మళ్ళీ ఒక్కొక్కళ్ళు సరే ఇప్పుడు అందరినీ గుర్తుపడలేరు. అదే
మీరు కూడా ఉండండి అందరు, మీరు మధ్యలో ఒక రండి, వీళ్ళు సైడ్ ఉంటారు. ఇది తీసేనా, దీనిపైన వేస్తావా? తీసే. థ్యాంక్ యూ అమృత. కంగ్రాచులేషన్స్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నీది కూడా ఉంది పార్ట్. అవును రమేష్, థ్యాంక్ యూ. Oh, one more surprise to me. This is from our Vivanta Hotel. Okay. Staff. Please. ఇంకెవరు? వీరు. ఓకే తీసినా. This is really a surprise for me. The Vivanta Hotel management and staff, they are felicitating me in this occasion. I'm very happy, Viru and the management of the Vivanta. Really, I didn't expect this. Really, it's a wonder to me. So you are giving so much hospitality, and I have visited this Vivanta first time, and another time I will visit again and again. So I'm very happy today. Okay, thank you. Ronnie. This idea? Our idea. Your idea. Okay. అంటే అంత ముందంతా గేట్వే హోటల్ అనేవాళ్ళు. ఈ వివంత నేమ్ ఈసారి రావడం, గేట్వే అనేది ఇంత ముందంతా గేట్వే హోటల్ అనేవాళ్ళు. వివంత అనేది ఈసారి వచ్చింది ఈ నేమ్ నాకు. ఇంటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, పెట్టయితే కేక్ కొంచెం. అవునా? ఏ న్యూస్ టు మీ, ఐ డోంట్ నో. ఏంటి సర్నేమ్ ఏంటి వాళ్ళది? ఏంటి సర్నేమ్ వాళ్ళది? అవునా? సరే ఓకే, నీ పెడతాం. చాలా సర్ప్రైజ్ చేశారు కదా వీళ్ళు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళు చేస్తారని, నాకు తెలియదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. తీసుకున్నాను. Oh, 1, 2, 3. On the occasion of Madam's 100 YouTube videos completion, let us cheer. Cheers. థ్యాంక్ యూ. మమ్మీ క్లాస్ చెప్పేటప్పుడు బాగా క్వశ్చన్స్ వేసేవారా? You are asking a wrong person. నేను అసలు
సరిగ్గా పాఠమే వినేటువంటి కాదు. ఇంకా క్వశ్చన్లు ఎక్కడి నుంచి అడుగుతా. మరి ఏం చేసేవారు? మేడము మాకు పాఠం చెప్తాడు. మేడము సముద్ర పుట్టున్న చేపలు, పాములు, నాకు మేడం చెప్పే ఆ విషయాల మీద ఫోకస్ ఎక్కువ. అఫ్కోర్స్ నేను మేడం మాకు ఫస్ట్ అమీబా, హైడ్రా అండ్ టేప్ బామ్ యాస్కారిస్ లుమ్బ్రియాకార్డిస్. మేడం కరెక్ట్ మేడం చెప్పిందే నేను చెప్తున్నా. యాస్కారిస్ లుమ్బ్రియాకార్డిస్ అని బద్దె పురుగు, టేప్ బామ్ అని చెప్పేవాడు. హైడ్రా, అమీబా ఈ 3 పదాలు శ్రద్ధగా విన్నా. తర్వాత మళ్ళీ నాకేం గుర్తులేదు. ఐఎమ్ బేసికలీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ లవర్. నా మైండ్ అంతా స్పోర్ట్స్ మీద ఉండేది. ఓకే. చదువు మీద కొంచెం అంటే పూర్ కాదు, అట్టేస్తారు మార్కులతో అయితే పాస్ అవుతాం మొత్తం. ఓకే. బట్ సోషల్లీ అంబియన్స్ అందరితో ఉండేది నాకు. ఓకే. ఇంకా మరి ఎప్పుడైనా కోప్పడేవారా ఆన్సర్ ఇవ్వకపోతే? ఎప్పుడు కోపడలే, ఎప్పుడు అసలు లేదు. చాలా స్మూత్గా మేమంతా చిన్నపిల్లలాగా వినేవాళ్ళం కనుక చాలా స్మూత్గా హ్యాండిల్ చేసేవారు. నాకు ఇప్పుడు కూడా ప్రోటోజోవా నుంచి మంబెల్స్ వరకు జువాలజీ పక్కా గుర్తుంది. మేడం చెప్పింది అంటే షీ టోల్డ్ us the way she taught us. అట్లా నన్ను ఒకసారి ఎవరు అడిగారు బోర్ పడుతుందని. ఎప్పుడు చెప్పేది వాళ్ళు రోజు చెప్తారు కదా, రోజు ఇవే కదా మీకు ఇన్నేళ్ళ నుంచి బోర్ పడుతుందని అడిగారు. నాకెందుకు బోర్ పడుతుంది? స్టూడెంట్స్ మారిపోతారు కదా, స్టూడెంట్స్ మారిపోతారు, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వస్తారు, మార్చి చెప్తాను, అప్డేట్ అవుతాను నాలెడ్జ్ అని అన్నారు అనమాట. రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక జర్నలిస్ట్ అడిగారు, అసలు బోర్ పడతారు మీకు సబ్జెక్ట్. అసలు లైవ్లీ జాబ్ అండి లెక్చరర్ జాబ్ అంటేనే. స్టూడెంట్స్తో లైఫ్ అంటే అసలు చాలా లైవ్లీ. అసలు నేను ఎంజాయ్ ఏ లాట్. ఇప్పటికీ కూడా నాకు ఆ గోల్డెన్ పీరియడ్ అనిపిస్తుంది. రామచంద్ర కాలేజ్ అనగానే నాకు ఇప్పటికి కూడా హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అక్కడ స్టూడెంట్ అన్న కాలేజ్ చేస్తుంటేనే చాలు. అంటే ఇష్టంగా చేసిన జాబ్ అది. లెక్చరర్ అవ్వాలన్నదే నా అంబిషన్. అది అలాంటప్పుడు ఇష్టంగా చేసిన జాబ్ కాబట్టి అసలు నాకు గోల్డెన్ పీరియడ్ ఐ యూజ్డ్ టు ఎంజాయ్. ఓకే, వాళ్ళందరినీ చూస్తుంటే నేను చాలా లెక్చరర్ అయ్యి చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది నిజంగా. మేడం నా వైఫ్ కూడా సింగరేణి స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయింది. ఇదే అప్పుడు చీఫ్ మినిస్టర్ రవీంద్ర భారత్లో బెస్ట్ టీచర్ అవార్డు. దీనిపైన అది గవర్నమెంట్ ఇది ఉంటుంది. తర్వాత దీనిపైన నేమ్ ఉంటుంది. ఆ నేము పైన అవార్డు స్టేట్ బెస్ట్ లెక్చరర్ అవార్డు తీసుకుని ఒక్కొక్కరు చూడండి. నేము అన్నీ ఉంటాయి. నేము తర్వాత అవార్డు పేరు గవర్నమెంట్ అది ప్రెస్టీజియస్ అవార్డు. ఎంలో చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ రవీంద్ర భారత్లో స్టేట్ లెవెల్ అన్నమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ ఖమ్మం ఇస్తారు, స్టేట్ లెవెల్ హైదరాబాద్. Great surprise to meet you after 45 years. Okay. So we are delighted to meet you and spend time with you for about 1 hour. So it is a great occasion. Thank you for you to spare time for us in this hotel, a beautiful hotel. And Vijayawada is a politically very strong center. And so we always praise you because of your boldness and your dynamism. And at this, after retirement also, you are very, very active. 100 videos is not a small thing. Yes, of course. So 100 numbers, counting 100 numbers also it will take long time. But you have made 100 videos, it is a very big surprise, and we are very happy. Thank you. Whenever we meet, any occasion, we talk about you, our madam, Jayanti madam. I'm blessed, really. Okay. We have learned so many things because we were in intermediate first year. We were not having any knowledge. You have groomed us up to degree. So many times, any doubt is there, we used to talk to you.
whether it is in the laboratory or whether it is in the classroom or whether we come to your house, any doubts, you used to help us in solving the issues. We pray the God Almighty to give you very healthy and very long life. Okay, thank you. Hi, we are here to celebrate the occasion of our beloved Jayanti Madam. She has completed 100 videos, and I wish Madam should complete 1000 videos in course of time. Regarding Madam, she was our zoology Madam in 72 to 75, and Madam గురించి ఒక మాట చెప్పాలి. మేడం గారు ఎప్పుడో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇక్కడ ఒక సీషోర్ పోయినారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆ సీషోర్లో అన్ని పాములు సీషోర్లో పండుకుంటూ ఉంటాయట. ఈ సన్ రైజ్ అవుతుంటే సముద్రంలోకి వెళ్ళిపోతాయట. ఆ మేడం నాకు చెప్పారు. ఎక్కడ నేను ఏ బీచ్ పోయినా పొద్దున పోయి ఆ పాములు చూడాలని నా కోరిక. మేడం చెప్పింది నా మైండ్లో ప్రింట్ అయింది. సో దట్ మచ్ ఇన్ఫ్లుయెన్స్ మేడం హ్యాస్ ఆన్ us. We wish Madam 100 years of happy life. And on this occasion, I appreciate Amrita, who is taking lots of care about Madam. And Madam will be coming now and then. And Yes, of course, you have to. We are, apart from Amrita, we are also with you. Yes. Okay, all the best. God bless everybody. Okay. ఇంతకీ పాములు ఎక్కడ కనపడలేదా? అన్ని సముద్ర గుడ్డుకు వస్తాయట. సీ స్నేక్స్. సన్ రైజ్ అయితే వెళ్ళిపోతాడు. మేడం ఎంత డిస్క్రిప్షన్ చేసినట్టు అది ఇంకా నా మైండ్ లో పాములన్నీ లోపడిపోతున్నట్టు అది కళ్ళారా చూసినట్టు అనిపించింది. చిన్న 16-17 ఇయర్స్ ఏజ్ లో గ్రాస్పింగ్ బాగుంటది. నాకు కూడా అట్లా ఏంటో చెప్పాలి వాళ్ళకి. అది ఎట్లా అంటే ఆ సీన్ అలా వాళ్ళ కళ్ళకి కనపడాలన్నమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి హావభావాలతోటి అనిపించేది నాకు. అందులో ఇంట్రెస్ట్ గా వింటూ ఉండేవారు అందరూ. అదే నాకు హ్యాపీగా అనిపించేది చాలా. భయం మేడం వినకపోతే మీరు. అయ్యో, నేను ఎప్పుడన్నా తిట్టాను అసలు ఎవరినైనా? నాకు అదే అది ఇష్టం. నాకు సూర్యారావు స్టార్ట్ అంటే మాట్లాడుతుంది. 70 to 74 స్టూడెంట్. ఏమైనా డౌట్స్ వస్తే మేము మేడం అడగడానికి కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంత చదువు ఉంది మేడం దగ్గర. మా టీచింగ్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా ఉండేది. చాలా చక్కగా చెప్పేవారు, అర్థమయ్యేటట్టు చెప్పేవారు. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను చూసిన ఇప్పుడు కూడా ఎవరిని హట్ చేయలేదు. చాలా ప్రశాంతంగా చెప్పడం. ఏదైనా డౌట్స్ వచ్చినా రిపీటెడ్గా మళ్ళీ చాలా ఓపికగా చెప్పారు. ఆమె 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే 72లో మేడం చూసినప్పుడు ఎట్లా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద ప్రైజులు నాకు. అవునా, హ్యాపీ అలాగే ఉండాలనే నా కోరిక కూడా. ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటే అది ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన ఫేస్ లో ఆ హ్యాపీనెస్ మనకు కనిపిస్తుంది. నాకు అసలు ఎంత ఇంట్రెస్ట్ నిజంగా స్టూడెంట్స్ అనేది ఆ ఫీలింగ్ నాకు బిగినింగ్ నుంచి ఉంది. ఆ బాండేజ్ నా స్టూడెంట్స్. ఇప్పటికీ నా స్టూడెంట్ అనగానే వాళ్ళు నేను రికగ్నైజ్ చేసినా చేయకపోయినా, నేను యుఎస్ వెళ్ళినప్పుడు నాకు నన్నప్పనేని మోహన్ కనపడ్డాడు. అతను అప్పుడు తానా ప్రెసిడెంట్. మేమేదో థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా కనపడ్డాడు. నేను కూడా అనుకుంటున్నా ఎక్కడో చూశానని. అంత దూరం నుంచి అదే జయంతి మేడం హియర్ అని ఎంత సర్ప్రైజింగ్ గా వచ్చి ఆ తర్వాత అసలు ఇదంతా తలుచుకొని మన కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా ఒక యుఎస్లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడో చాటు మంది శిష్యులు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని నేను గుర్తుపట్టలేకపోయినా మేడం మేము పలానా బ్యాచ్ స్టూడెంట్ అని చెప్తా ఉంటారు. ఏ స్టూడెంట్ అయినా అదే నాకు అదే నమ్మకం. నా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఎవ్వరు కూడా నన్ను మర్చిపోరనే నాకు గట్టి నమ్మకం. పైగా అంటే నేను చాలా నాన్న పేరు కామేశ్వరరావు. శంకరం కాలేజీలోనా? ఓ శంకరన్ టైపిస్ట్, ఐ నో హిమ్. అవునా, ఓకే.
శంకరం అన్న కూడా. Purchase లో చేస్తారు. తెలుసు నాకేం తెలియదు. కేక్ కస్టమరా? స్వీట్స్ మీ అందరికీ వెరైటీస్ తీసేసాయి. స్వీట్స్ కూడా తీసుకోండి, తింటూ మాట్లాడండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? చిన్న ముఖ్యం అది క్రీమ్ లేకుండా ఏమో. ప్రసాద్ ఏం వర్క్ చేసావు చెప్పావా? నీ పొజిషన్ చెప్పావు అందులో వీడియో లాస్ట్. రామచంద్ర కాలేజ్లో 75 to 78 BSc MPC యాక్చువల్గా. మై హార్టీ కంగ్రాచులేషన్స్ మేడంకి. నాకు అకాడమిక్స్ గా ఎందుకంటే నేను క్లాస్ స్టూడెంట్ అవడం వల్ల తెలియకపోయినా, బట్ స్టూడెంట్స్ యూనియన్ లో చాలా యాక్టివ్ ఉండడం. నేను ప్రసాద్ రామకృష్ణ ఆ విధంగా మేడం తో అసోసియేషన్. సో నోబడి విల్ ఫర్గెట్ మేడం. అండ్ నోబడి కాలేజీలో ఏ బ్రాంచ్ అయినా సరే మేడం తెలియకుండా ఉండదు. ఎక్కడో చోట అసోసియేషన్ అలా డెవలప్ అయింది. నాకు లాస్ట్ టైం రామకృష్ణ కాల్ చేసి మేడం విజయవాడలో ఉన్నారు ఇట్లా అని ఒకసారి నెంబర్ ఇస్తే నేను మాట్లాడితే నాకు అది సో ఇన్స్పైర్డ్. మీరు ఈ ఏజ్ లో ఇంత ఇనిషియేటివ్ తీసుకుని వీడియోస్ డెవలప్ చేయడం ఇదంతా కూడా కోవిడ్ టైమే నాకు చెప్పారు మేడం. తర్వాత కలుసుకోవడం కుదరలేదు కానీ కొంచెం నేను అనుకుంటా అనమాట. కొంతమంది మా ఏజ్ లోనే ఇంకేంటి రిటైర్ అయినాక వాట్ ఈస్ దట్ రన్నింగ్ అని మమ్మల్ని అంటుంటే వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ అన్లెస్ సంథింగ్ యూ టు షేర్ కదా. అలాంటి గుమ్మని చూస్తే మీ ఇన్స్పిరేషన్ చాలా అదే ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తపన. సంథింగ్ వి హావ్ టు డు. It's not that రిటైర్ అయ్యాము ఏదో మనం చేయడానికి ఏం లేదంటే there are lot of things we can do. అదే share with the people, we can do some service. So same thing, really appreciate madam for all your efforts. Thank you. It's nothing like you are sharing all your thoughts and these videos ivanni kuda great knowledge you are sharing with the people. Thank you very much. I wish you all success. And as Ramakrishna said, probably we would see you again 1000 videos celebration. Okay. Manandaru kalusukundam. Okay. Thank you. I'm also in Vijayawada. So Okay. meet and discuss. Thank you. Okay. And this to see the madam in this occasion. మేము ఇప్పుడు విద్యార్థులుగా బయటికి వెళ్ళి ఇప్పుడు తాతల విధంగా కలుస్తాను మేడం. చాలా ఆనందంగా ఉంది. ఈ ఇక్కడే నూరు వసంతాలు కంప్లీట్ చేసుకొని మరీ వీడియో ఇస్తున్నది. ఇంకెవరు? ఏది అమృత? మీరు తెచ్చుకోండి, వెళ్ళి లోపుగా వెళ్ళి అది అయినాక వెళ్ళి తింటూ మాట్లాడుకో చక్కగా. ఆయన ఇక్కడ లేరు, హైదరాబాద్ కదా, ఆ టచ్లో లేరు. హైదరాబాద్ వెళ్ళాక ఆయన కొత్తగూడెంలో ఉన్నప్పుడే కానీ. ప్రసాద్ అయినాక తీసుకో. ఇప్పుడు కాంగ్రెస్ చేద్దాం, ఎందుకంటే యూట్యూబ్ చెయ్యాలి అంటే పేషెన్స్ కావాలి. అవును, చాలా పేషెన్స్ కావాలి, హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. అవును, అది లైక్ చెయ్యాలి కదా. అవును. మీకు ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరండి. బాబేమో ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ చేస్తుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర ఉంది. విజయవాడలోనే ఉంటున్నారా? లేదండి, కంకిపాడు హోటల్ కన్నా. ఎక్కడ ఏ బ్యాంకు? ఓ ఆంధ్ర బ్యాంకా? ఎక్కడ ఏ బ్రాంచ్? అవును.